ఫ్యాక్షన్ వాసనలు వినిపించే నియోజకవర్గం అది. అలాంటి చోట రాజుకుంటున్న రాజకీయ వేడి ఎట్నుంచి ఎటు దారి తీస్తుందో అర్థం కాకుండా తయారైంది. సహజంగా ఎక్కడైనా పొలిటికల్ ఫైట్ అధికార అలాగే ప్రధాన ప్రతిపక్షం మధ్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ సెగ్మెంట్లో మాత్రం సీన్ వేరేలాగా కనిపిస్తోంది. మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ మారిన నేత, పాత పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది ఇప్పుడు. ఇక ఆ పార్టీ మారిన నాయకుడు తిరిగి సొంత గుటికి చేరతారని జరుగుతున్న ప్రచారంలో అక్కడి రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం రాష్ట్రంలో టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి 2 సార్లు మినహా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీనే అక్కడ గెలిచింది. ముఖ్యంగా ధర్మవరంలో సైకిల్ గుర్తుపై పెద్దగా పరిచయం లేని నాయకులను కూడా గెలిపించారు అక్కడి ఓటర్లు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఒక్క కేతిరెడ్డి కుటుంబం మాత్రమే ఇక్కడ 2 సార్లు నెగ్గింది. ఆ 2 సార్లు కూడా టీడీపీ ఓటమికి నాయకుల మధ్య సఖ్యత కరువై గ్రూపు రాజకీయాలే కారణమన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. గత 3 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ సూరీల మధ్య ప్రధాన పోటీ ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో సూరి పరాజయం పాలై కేతిరెడ్డి గెలవగలిగారు. ఓడిపోయిన వెంటనే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీ మారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫ్యాక్షన్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను గాలికొదిలేసి తన సొంత ప్రయోజనాల కోసం ఆయన బీజేపీలో చేరిపోయారని ధర్మవరం నియోజకవర్గంలో అప్పట్లో టాక్ నడిచింది. కట్ చేస్తే ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల కుటుంబంలో ఒకరు కావాలని కార్యకర్తలు పట్టుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పరిటాల శ్రీరామ్ని ధర్మవరం ఇన్ఛార్జిగా ప్రకటించారు. అప్పట్నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం మొత్తం కలియతిరుగుతూ కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూ అధికార పార్టీ సృష్టిస్తున్న అవరోధాలను అధిగమిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉంటూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీలో చేరిన గోనుగుంట్ల సూర్యనారాయణ తిరిగి టీడీపీలో చేరుతున్నట్లు కొన్ని నెలలుగా లీకులివ్వడం మొదలెట్టారు. అయితే పరిటాల కుటుంబం అతని చేరికని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. తొందరలోనే గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీలో తిరిగి చేరతారని, ధర్మవరం టిక్కెట్ కూడా ఆయనకు వస్తుందని అనుచరులు ప్రచారం మొదలెట్టారు. న్యూ ఇయర్ ఫ్లెక్సీల్లో కూడా బీజేపీ నేత సూరి అని కాకుండా టీడీపీ నేతగానే ప్రచారం చేశారు. ఆ ఫ్లెక్సీలపై చంద్రబాబు, నారా లోకేష్ల ఫోటోలు కూడా వెయ్యడం స్థానిక టీడీపీ నేతలకు, పరిటాల అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఆ ఫ్లెక్సీలను చించేస్తూ మా నాయకుల ఫోటోలు ఎందుకు వేశారని ఫైర్ అయ్యారు. ఇది జరిగిన వెంటనే పరిటాల శ్రీరామ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి సూర్యనారాయణ, ఆయన అనుచరులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకవేళ టీడీపీలోకి రావాలంటే చంద్రబాబు, నారా లోకేష్ ధర్మవరం టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత పార్టీలోకి రావాలని సూచించారు పరిటాల శ్రీరామ్. అదలా ఉంటే ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని టీడీపీ పెద్దలు అంటున్నట్లు ప్రచారం జరిగింది. దానికి సంబంధించి పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత ఇద్దరూ విజయవాడ వెళ్లి నారా లోకేష్తో సమావేశమైనట్లు తెలిసింది. నారా లోకేష్తో సమావేశమై వచ్చిన తర్వాత పరిటాల శ్రీరామ్ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ధర్మవరంలో సైకిల్ స్పీడ్ను పెంచే పనిలో పడ్డారు. ఈ నెల మొదటి వారంలో తన పాదయాత్రను కూడా ప్రకటించారు. తాజాగా సూరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే కుటుంబానికి ఒకే టిక్కెట్ అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏదేమైనా ధర్మవరంలో భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఆ ఇద్దరు నాయకుల మధ్య రేగిన చిచ్చు ఎటుపోయి ఎటొస్తోందో అని, ఈ విభేదాలు వైసీపీకి ఎక్కడ అనుకూలంగా మారతాయోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.